సార్ ఇదే నిన్న తిరుపతి స్టాంపేడ్ గురించి రోజా గారు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ప్రెస్ మీట్ పెట్టి రోజా గారు టంగ్ స్లిప్ అయ్యారని చెప్పుకోవాలా? లేకపోతే నార్మల్‌గా చెప్పారనుకోవాలా? ఇంకా రోజా గారైతే ఇంకా దురుసుగా మాట్లాడతారని అందరికి తెలిసిందే. రోజా గారు మాట్లాడిన తర్వాత కొంతమంది వీడియోస్ చేయడం రోజా గారు ఆరుగురిని చంపేశారు అన్నట్టుగానే రోజా గారు మాట్లాడడం జరిగింది. సో, దానికి ధీటుగా కొంతమంది టీడీపీ నాయకులు దాని మీద రెస్పాండ్ అవ్వడం జరిగింది. ఆ రెస్పాండ్ ఒకసారి మీరు వీడియో చూస్తారంటే ఒక్క 2 సెకండ్స్ వినిపిస్తాను మిమ్మల్ని. 6 మందిని మీ కూటమి ప్రభుత్వం చంపేసింది. ఇలాంటి లేకి అలగారు రాజకీయ నాయకులని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ తిరస్కరించి ఓడించి వాళ్ళ ముఖం మీద కాండ్రించి ఉమ్మేసి వాళ్ళ చెప్పుకు అశుద్ధం రాసి దవడ పగలు కొట్టి మూలో కూర్చోబెట్టినా సరే ఇంకా కూడా ప్రజల్ని తిమ్మిని బొమ్మిని చేసి అవాస్తవాలు చెప్పి బుడ్డి కొట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి లేకి రాజకీయ నాయకులు ఎలా పుట్టుకొచ్చారో నాకైతే అర్థం కావట్లేదు. కానీ గత 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి ఉగ్రవాది పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి ఎంతమందిని చంపేశాడో మీకు వివరించే ప్రయత్నం చేస్తా. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే ఎల్జీ పాలిమర్స్ అనే విషవాయుల్లో 13 మందిని చంపేశాడు జగన్మోహన్ రెడ్డి. అదేవిధంగా నాటుసారా తాగిచ్చి 46 మందిని చంపేశాడు జగన్మోహన్ రెడ్డి. అదేవిధంగా పాపికొండల బోటు ప్రమాదం మీ అందరు గుర్తుంటుంది. ఆ బోటు ప్రమాదంలో దాదాపు 41 మందిని చంపేశాడు జగన్మోహన్ రెడ్డి. ఇకపోతే అన్నమయ్య డ్యాము సరిగ్గా నిర్వహించడం చేతగాని దరిద్రపు ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వల్ల ఊర్లూర్లు కొట్టుకుపోయే డ్యామ్ కూలిపోయి దానిలో 36 మందిని చంపేశాడు జగన్మోహన్ రెడ్డి. ఇక 275 మంది దళితులను చంపేశాడు జగన్మోహన్ రెడ్డి. దాదాపు 15,000 మంది ఆడపిల్లల్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి మాయం చేసేశాడు జగన్మోహన్ రెడ్డి. దళితులని, ఎస్సీలని, ఎస్టీలని, బీసీలని, బడుగు బలహీన వర్గాలందరినీ కూడా చిత్రహింసలు పెట్టి వాళ్ళ ఆస్తులు లాక్కొని వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళలో మెడలో ఉన్న మంగళసూత్రాలు లాక్కొని చిత్రహింసలు పెట్టి వాళ్ళ జీవితాలు సర్వనాశనం చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఇలాంటి రాజకీయ ఉగ్రవాద దగ్గర పనిచేస్తూ ఇలాంటి పనికిమాలిన రాజకీయ నాయకులందరూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరస్కరించబడినా సరే ఇంకా సిగ్గు లేకుండా ప్రజల్ని బుడ్డి కొట్టించే ప్రయత్నం చేస్తున్నారంటే ఇలాంటి పనికిమాలిన రాజకీయ నాయకులు రోడ్డు మీద కనిపిస్తే ప్రజలందరూ చెప్పులతో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇలాంటి లేఖి రాజకీయ నాయకుల వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బ్రాండ్ ఇమేజ్ సర్వనాశనం అయిపోతుంది. రాష్ట్ర ప్రజల పరువు కూడా పోతుందనే విషయం దయచేసి అదే తిరుపతి. సో, దీని మీద మీరేం చెప్తారు సార్? జగన్మోహన్ రెడ్డి గారే చంపారా? ఇయన్నీ ఈయన చెప్తున్నాడు కాబట్టి. ఆయన ఎవరండి కిందన మాట్లాడిన ఆయన? యష్ అని ఆయన టీడీపీ కార్యకర్తకిను రోజా గారి స్థాయికి ఎలా కంపేర్ చేస్తారు? కార్యకర్తలే కదా సార్, ఎమ్మెల్యే ఇది కార్యకర్తల వల్లే కదా సార్. కార్యకర్తల వల్ల తెలుగుదేశం ఆయన ఎమ్మెల్యే అవ్వచ్చు. ఆయన స్థాయికి ఆవిడ విమర్శించడం అంటే అందులో ఎన్ని ఉన్నాయి? ఉదాహరణకి 15,000 మంది అమ్మాయిల విషయం మాట్లాడాడు. అవును, అది నేషనల్ క్రైమ్ రిపోర్ట్ ఒకసారి చూసుకుని దాని పూర్వపరాలు ఆలోచించుకోమండి. ఎలక్షన్స్ అయిపోయి ఆ పొగడి కబుర్లతో మీరు గెలిచారు, బ్రహ్మాండంగా ఉంది. వాళ్ళు 11 స్థానాలకే పరిమితం అయ్యారు, ఎవరు కాదంటలే. కానీ అన్నమయ్య డ్యాము కొట్టుకుపోయిన తర్వాత జరిగిన ప్రమాదం వలన నెక్స్ట్ పునరావృతం అయ్యే ఏ తుఫానులో అయినా సరే అన్నది ఒకసారి గమనించుకోండి. ప్రాణ నష్టం ఏమైనా జరిగిందా అన్నది. కానీ మీరు వచ్చిన తర్వాత 47 మంది ప్రాణాలు పోయాయి కదా. చిన్న బుడమేరు వాగు పొంగితేనే 47 ప్రాణాలు ఎత్తేసారు మీరు. నెల్లూరులో ఎంతమందిని పరిరక్షించారో అవన్నీ స్టాటిస్టిక్స్ ఉన్నాయి. ఒకటి మాత్రం నేను చెప్పగలను, ప్రభుత్వానికి సంబంధించిన ఇప్పుడు ఆయన మాట్లాడిన దాంట్లోనే ఆయనకే సమాధానం ఉంది. ఇప్పుడు ఉదాహరణకి పాలిమర్లో గ్యాస్ లీక్ అయింది, ఎల్జీ పాలిమర్స్లో చనిపోయారు అన్నారు. అది ప్రభుత్వ బాధ్యత అని ఆయన వేసాడు కదా. ఆయనలో ఎన్ని ప్రాణాలు సంబంధించినప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఆ ప్రభుత్వాన్ని ఆపాదించినప్పుడు ఇక్కడ జరిగిన 47 ప్రాణాలు విజయవాడలో జరిగిన దానికి తిరుపతిలో స్టాంపేడ్లో 6 చనిపోయిన దానికి ప్రభుత్వం బాధ్యత కదా. ఇప్పుడు ఆయన చెప్పిన మాట ప్రకారం ఆయనకే అర్థం ఇలా చెప్పాలంటే మీరు చేశారు అన్నది ఆయన అపవాదం వేస్తున్నాడు. మరి మీ దగ్గర కూడా అవే జరుగుతుంటే ప్రజాస్వామ్యంలో ప్రజలు ఇటు ప్రభుత్వానికి ఇచ్చారు, ఆ ప్రభుత్వానికి ఛాన్స్ ఇచ్చారు, ఈ ప్రభుత్వానికి ఛాన్స్ ఇచ్చారు. కానీ ప్రాణాలకి రక్షణ కల్పిస్తామని చెప్పి వచ్చిన వాళ్ళు మీరు ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఉదాహరణకి ఈ స్పాన్ ఆఫ్ నో టైం 6 నెలల టైంలోనే 96 మరణాలు చూశారు. ఏది రైతులతో సైతం ప్రాణత్యాగాలు చేసింది. అగ్రిగేట్న నేనేవ్వలేదు, కమిటీ నివేదిక ఇచ్చింది. 26 జిల్లాలో అగ్రిగేట్న 3 ఒక జిల్లాకి చెప్పన ప్రాణాలు తీసేసుకుంటున్నారు. ఏది రైతుల సమస్యల మీద. అది ప్రభుత్వ బాధ్యత అవుతుందా, నాది మీది అవుతుందా? ప్రభుత్వం కార్యక్రమాలు ఏదైతే నిర్వర్తిస్తుందో, ఇప్పుడు తిరుపతి దర్శనానికి వెళ్తున్నారు, ఈ టికెట్లు టోకెన్లు చెదరం పెట్టుతుంది ప్రభుత్వం తరఫున ఉన్న వల్ల నేను మీరా? దాంట్లో లోపాలు ఉన్నప్పుడు వాడిది బాధ్యత అవుతుందా, నాది మీది అవుతుందా? తమాషాలుగా ఉందా? ప్రజాస్వామ్యంలో ఎవరికైనా నోరు ఉంది కాబట్టి 4 మీడియాలు ఉన్నాయి కాబట్టి ఏది పడితే అది మాడితే చెల్లుబాటు అవుతుంది అనుకున్న భ్రమంలో వేడండి. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు నెలకొల్పుతుంది దేనికంటే మనుషుల యొక్క మాన ప్రాణాలకి రక్షణ కల్పిస్తారని. ఆ మాన ప్రాణాలకి రక్షణ లేకుండా చేస్తున్న దాన్ని కూడా సమర్థించుకుంటాం అంటే బుద్ధి తక్కువదనం అవుతుంది.
వెనక్కి వెళ్ళి చూస్తే అన్నమయ్య డ్యామ్ యొక్క విపత్తు సారాంశాల్లో మాలాంటి వాళ్ళు ఏం మాట్లాడేదో ఒకసారి వెనక్కి వెళ్ళమనండి. అలా ప్రతి ఒక్కరు ఒక ప్రభుత్వం చేసిన తప్పును వేలెత్తి చూపిస్తున్నప్పుడు సమర్థించుకోవడం చాలా తప్పంట. ఓకే. అండ్ మోర్ ఓవర్ ఇది కంటిన్యూస్ రిట్ ఆఫ్ మ్యాండమస్ తీర్పులాగా కంటిన్యూస్గా ప్రాణత్యాగాలు ప్రాణాలే ప్రజాస్వామ్యంలో పోతుంటే ఏ మొహం పెట్టుకొని సమర్థిస్తున్నారు? రోజా మాట్లాడింది నీకు నచ్చలే ఖండించయ్యా, మాట్లాడిన దానికి కౌంటర్ ఎవరో మీ వరలరామయ్య గారు మాట్లాడారు కదా నిన్న. అవును. ఇవే స్టాటిస్టిక్స్ అని వరలరామయ్య గారు కూడా చెప్పారు. సో ఒక స్థాయి కలిగిన వ్యక్తి మాట్లాడేటంటే అర్థం ఉంటుంది. ఎవరో ఒక కార్యకర్త ఆన్లైన్ని అబాస్పాలు చేసుకుంటే ఏది పడితే అది మాట్లాడతారంటే మాట్లాడండి, ఏమన్నా యు ఆర్ నాట్ డినైయింగ్ ఇట్. బట్ వాట్ డస్ ఇట్ మీన్ బై? ఇవాళ ఒక ప్రభుత్వ ఫెయిల్యూర్ని మీరే చెప్తున్నారు. గత ప్రభుత్వ ఫెయిల్యూర్లకి 151 స్థానాల్లో ఉన్న వాళ్ళు 11 పరిమితం చేసి మీకు 164 ఇచ్చారు. మేము అవే తప్పులు చేస్తామంటే ఓకే. ఇప్పుడు దళితుల మీద ఏదో లెక్కలు చెప్పాడు. దళితుల మీద ఎన్ని ప్రాణాలు పోతున్నాయో 6 నెలల బట్టి స్టాటిస్టిక్స్ ఉన్నాయి. అగ్రిగేట్ని ఎంతమందిని మానభంగాలకు గురయ్యారు, ఎంతమంది ప్రాణాలు పోయి మీ వాడు వెళ్ళి బాటిల్ వేసి బుర్ర బదలు కొట్టేస్తే ఆ అమ్మాయి ఎంత తిప్పలు పడి చచ్చిపోయిందో తెనాల్లో అందరికీ తెలుసు. ఇలాంటివి ఎన్ని జరుగుతున్నాయి. ఓకే. సమర్థింపుగా గట్టిగా నోరుంది కాబట్టి నేను పార్లగా మాట్లాడేస్తాను, ఆవిడ కౌంటర్ ఇచ్చాను, మోరు మూసుకుని ఉంటుంది ఇంక రోజా అన్నట్టుగా మాట్లాడితే చాలా తప్పు అని చెప్తున్నాను. ఎందుకంటే ఒక ప్రభుత్వ విధానాన్ని ఒక తిరుపతికి సంబంధించిన ఒక ఎమ్మెల్యేగా షీ హాస్ పాయింటెడ్ అవుట్. ఎందుకంటే అది ప్రభుత్వ మండల కింద వస్తుంది. ఇప్పుడు ఎల్జీ పాలిమర్స్ లీకేజ్ ఏదైతుందో ప్రభుత్వ రంగ సంస్థ కింద అంటే ఏపీఐసిసి ల్యాండ్ ఎప్పుడైతే ఇచ్చారో ప్రభుత్వ పర్యవేక్షణలో జరుగుతున్నాయన్నది. ఎందుకంటే ఫ్యాక్టరీస్ ఇన్స్పెక్టర్స్ ఉంటారు, ఇది ఉంటారు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డులు ఉంటారు. వీళ్ళందరూ పర్యవేక్షణలో అవి ఎలా నిర్వర్తించబడితే ప్రజలకు తెలుసు. దాని అర్థం ఏంటి? ఈ పరిసర ప్రాంతాల్లో ఇలాంటి ఇండస్ట్రీస్ పెట్టినా దీనివల్ల ఉపద్రవాలు ప్రజలకు రావని. కానీ ఉపద్రవం వచ్చినప్పుడు ప్రభుత్వ బాధ్యత లేకదు. ఆడెవడో గ్యాస్ వదిలేశాడు, ఇది కొలాయి పోయిపోయాడు, ఎవడెక్కాలి ఇవన్నీ? ద ఇన్స్టెంట్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎ రెస్పెక్టివ్ గవర్నమెంట్ విత్ ఫర్ ద సేక్ ఆఫ్ గుడ్ గవర్నెన్స్ అని ఇస్తారు ప్రజాస్వామ్యంలో తీర్పు. గుడ్ గవర్నెన్స్ గాడిదలకు వదిలేసి మీరు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించి ఎవడు సొంత మెత్తనాలు ఎలాగబెడుతుంటే ప్రశ్నించి ఇంకేం చేస్తారు? సార్ ఇదే రోజా గారు మాట్లాడిన ఏదైతే ప్రెస్ మీట్ పెట్టారో, ఏదైతే తిరుపతి స్టాంపెడ్ గురించి ఏదైతే తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి గారు కూడా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. రోజా గారు టోకెన్స్ని అమ్ముకొని బెంజ్ కార్ కొన్నారు అన్నట్టు జేసీ ప్రభాకర్ గారు చెప్పడం జరిగింది. జేసీ ప్రభాకర్ రెడ్డి గారు దేని గురించి చెప్పారంటే ఆనం రామనారాయణ రెడ్డి గారి గురించి ఎప్పుడైతే రోజా గారు మాట్లాడారో అసలు వాళ్ళ చరిత్ర తెలుసా, 1990s వాళ్ళు మున్సిపల్ చైర్మన్ అయ్యారు, నువ్వు వాళ్ళ గురించి మాట్లాడినంత ఇదయ్యారా అని జేసీ ప్రభాకర్ రెడ్డి గారు చెప్పారు. సో దానిపైన మీరేం చెప్తారు సార్? 90s జేసీ ప్రభాకర్ రెడ్డి గారు నాకు తెలిసి కాంగ్రెస్లో ఉన్నారు. ఈ అమ్మాయి అయితే నాకు తెలిసి తెలుగుదేశంలో ఉంది. అవును. రోజా గారికి ఆనంద్ గారి గురించి వాళ్ళందరి గురించి జేసీ గారి కన్నా ఎక్కువ తెలుసు. ఎలా? వాళ్ళు తెలుగుదేశంలో ఉన్నారు అప్పుడు. మీకు అర్థమైందా? సో ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఏవైతే జరుగుతున్నాయో ఆనంద్ గారు లడ్డూల విషయంలో అంటి ముట్టినట్టుగా ఉన్న ఉదంతం దగ్గర నుంచి చూసుకుంటే ఇవాళ తిరుపతికి వచ్చేసరికల్లా టోకెన్లు వీళ్ళు అమ్మారు వాళ్ళు అమ్మారు అంటే మొన్న అనిత మేడం గారి పీరియడ్ దొరికినప్పుడు ఏకంగా గంపకొత్తగా అమ్మేసేయడమే కదా అపవాదు. అనితా గారు తీసేశారని అనితా గారు చెప్పారు. నా పిఏని ఒకసారి నాకు ఎక్కడో దొరికారు, నేనే తీసేసాను, ఎవరు నన్ను తీసేలా, అది నా సొంత డబ్బులతో నేను పెట్టుకున్న పిఏ, ప్రైవేట్ పిఏ. 1-2 సార్లు నచ్చ చెప్పాను, వినలేదు, నేనే తీసాను. అందులో 10 ఏళ్ళు బట్టి ఉన్నాడండి ఆయన. 1-2 సార్లు నచ్చ చెప్పడం అంటే 10 ఏళ్ళ క్రితం నుంచి ట్రాక్ రికార్డ్ ఒకసారి చెక్ చేయండి. ఓకే. ఇవాళ జరిగిన డ్యామేజ్కి ఆవిడ బాధ్యత వహిస్తూ ఆయన తీయడం సమంజసం. ఓకే. కానీ దానికన్నా ముందు ఆయన మీద వచ్చిన అభియోగాలు ఒకసారి చూడమనండి. గంపగొత్తగా లెటర్ యాడ్లతో సైతం టికెట్ల కోసం అమ్మేసాడు అన్నది అపవాదు. అదేవిధంగా రాటిఫై అవుతుంది. అదే తప్పును గుర్తించి తీసేయడం అది కూడా ఒక మంచి పద్ధతే కదా. నేను చెప్తుంది అదేనండి. జరగవలసిన డ్యామేజ్ జరిగిన తర్వాత ఇప్పుడు తప్పును గుర్తించామంటే సాధారణంగా ఎమ్మెల్యేలు ఎంపీలు సిఫార్సు లెటర్లతో దర్శనాలకు ఇచ్చే ఉదంతం అందరికీ తెలిసిందే. దాని వ్యాపార సరళికి మలిచారు అన్నది కొత్తగా వింటున్నాం అందరం. సో గత కొన్ని ఏళ్ళ బట్టి వింటున్నాం, అది జరుగుతూనే ఉంది కంటిన్యూస్గా, ఎవరు అతీతం కాదు దాంట్లో. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.